ఈరోజు మనం పప్పుల పిండితో స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ చక్కెర పాకం పట్టుకొని అలా సన్నగా పొడి వేసుకొని తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉన్న తర్వాత అది గట్టి పడిన తర్వాత తిప్పుతానే ఉండాలి. గడ్డలు పట్టుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉండాలా. అది గడ్డ కట్టిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని, ఒక దబర పెద్దది ప్లేట్, అంటే చిన్నది కాదు పెద్ద ప్లేట్లో నెయ్యి పూసుకొని బాగా నీట్గా ఆ మిశ్రమాన్ని మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం తిప్పుతానే ఉండాలి. అది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. అది బాగా తిప్పాలి. అది ఎలా ఆ కలర్ వచ్చేంత వరకు బాగా తిప్పి ఉంటలు కట్టుకోకుండా అట్లా బాగా నీట్గా కర్ర తీసుకొని బాగా తిప్పాలి. గిండితో అయితే రాదు. ఆ నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని అలా పరుచుకోవాలి. నీట్గా పరుచుకున్న తర్వాత పైన గసగసాలు, ఎండు కొబ్బరి ఇలా పైన చల్లాలి. కొంచెం టేస్ట్ బాగుండేదానికి, చూసేదానికి బాగుంటుంది. అలా ఇక జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ట్రై దిస్ ఇన్ యువర్ హోమ్. బాయ్ గైస్.